ప్రార్థన. మహోన్నతుడును మహాగణుడును మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మేము బ్రతుకున్నట్లు మీ కరుణా కటాక్షములు మాకు అనుగ్రహించు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములయ్యా. నీతిమంతులను పరిశోధించే దేవా, దుష్టుల చేతి నుండి దరిద్రుని ప్రాణంను విడిపించుచున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. అయ్యా, గడిచిన నెలంతా నీ కృపచాటున మమ్మల్ని కాచి దాచి సజీవులుగా ఉంచినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. ఈ నెలంతా కూడా మీ బిడ్డలమైన మా గురించి బాధ్యతలను తీసుకుని మమ్మల్ని నడిపించండి తండ్రి. ఈ రోజు నుండి మీ దివ్య సమాధానంతో మమ్మ నింపి ఆశీర్వదించి మమ్మల్ని నడిపించండి అయ్యా. ప్రభువా, నీ సన్నిధి వెలుగును ఉదయింపచేసి ఆత్మఫలమైన సమాధానమును దయచేయండి ప్రభువా. నీవిచ్చే సమాధానమును పొందుకోలేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా. ఒకరొకరికి మధ్య సమాధానం లేక అసమాధానము వల్ల కృంగిపోతున్నారయ్యా. సమాధానపరచువారు ధన్యులని నీవు స్పష్టంగా చెప్పావు కదా ప్రభువా. మేము నీ పిల్లలమని ఒప్పుకుంటున్నామే కానీ మాలో సమాధానం లేదయ్యా. మాలో సమాధానం లేకపోతే నీతో మేము ఎలాగూ సమాధానం ఉండగలం తండ్రి. కనుక నీ సమాధానాన్ని మాకు దయచేయండి అయ్యా. అందరూ సమాధానం వలన కలిగే సంతోషమును పొంది వర్ధిల్లినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఎవరైతే ఆత్మీయలేమితో బాధపడుచున్నారో వారిని ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉపయోగం లేని విషయాలపై ఉన్న శ్రద్ధ ఉత్తమమైన విషయాలపై చూపలేని వారి బలహీనత తీసివేసి వాక్య ధ్యానంపై ప్రార్థనపై దృష్టి నిలిపి ప్రేరేపణ ఆసక్తిని అనుగ్రహించండి తండ్రి. భౌతికమైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఆత్మీయతకు మేలు చేసే క్రియలు మాలో ఉండేలా మీకు వ్యతిరేకంగా మేము పాపము చేయకుండా మాకు సహాయం చేయండి దేవా. ప్రార్థనకు మమ్మల్ని ఆటంకపరిచే ప్రతి పరిస్థితిని, ప్రతి అడ్డంకిని తొలగించండి ప్రభువా. నిద్రపోతుతనం, సోమరితనం, నిర్లక్ష్యం, అలసత్వం మాకు దూరం చేయండి దేవా. దేవా, మా జీవితాల్లో కొండలాగా అడ్డుగా ఉన్న అనేక సమస్యలను నీ యందు విశ్వాసంతో ఎదుర్కోవటానికి మాకు మీ పరిశుద్ధాత్మ సహాయం చేయండి తండ్రి. మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన అనారోగ్యం, ఇరుకు, ఇబ్బందులు, ప్రతి సమస్య ఈ క్షణమే నీ నామంలో విడుదల దయచేసి ఆరోగ్యం, నెమ్మది, సమృద్ధి కలుగు చేయము తండ్రి. అయా, ఎంతోమంది యవన బిడ్డలు ఉద్యోగాలు లేక, సరైన జీవనోపాధి లేక, వివాహాలు కాక ఏకాంగులుగా ఉంటున్నారయ్యా. వారి జీవితాలను కట్టి వారి జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. ఈరోజు మేము చేస్తున్న పనులలో, మా వ్యాపారాలలో, ఉద్యోగాల్లో, మేము వెళ్ళే మార్గాలలో మీ కృపా కనికరము కలుగచేసి మా సరిహద్దులు విశాలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెనలు, కృప, ఆశీర్వాదము మనందరిపై ఉండునుగాక. ఆమెన్.